Hello everyone, hope you guys watched my previous video Kaveri Nisargadama and Chikli Hole Dam Reservoir. So మేము నెక్స్ట్ ప్లేస్ వెళ్ళేది ఏంటంటే మడికేరి మండల్పట్టి హిల్ స్టేషన్ అబ్బి ఫాల్స్కి వెళ్దామని ప్లాన్ చేశామండి అండ్ రాజాసీట్ కూడా. సో ఇది మేము ఉన్న హోమ్ స్టే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర 0.5 కిలోమీటర్స్లో ఒక హోమ్ స్టే తీసుకున్నాం కదండి. ఇది గ్రీన్ హౌస్ హోమ్ స్టే. ఇక్కడ నుంచి డే 2 నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నామండి మడికేరికి. నెక్స్ట్ వ్యూ పాయింట్స్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ కుషాల్ నగర్ నుంచి మనకి మడికేరి వచ్చి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము స్టార్ట్ అయిపోయాము. సో ఫుల్ ఎనర్జెటిక్గా స్టార్ట్ అయిపోయాము కార్లో. మేము సెపరేట్ వెహికల్ తీసుకొని వెళ్ళామండి బెంగళూరు నుండి. సో ఫుల్ ఎనర్జీ ఫుల్ జోష్తో వెళ్ళాలి అని మండల్పట్టికి వెళ్తున్నామండి. సో ఇది జస్ట్ 45-46 మినిట్స్లో రీచ్ అయిపోతాం. చాలా మధ్యలో చాలా సీనరీస్ ఉన్నాయి చూడడానికి. అయితే ఏంటంటే ఈ కార్ వచ్చేసి మనం కొంచెం డిస్టెన్స్ వరకే తీసుకెళ్ళొచ్చు మడికేరి నుండి. తర్వాత జీప్ సఫారీ ఉంటుంది. మేము ఆల్రెడీ వీడియోలో జీప్ ఎక్కేసాము. సో 7 మెంబర్స్కి జీప్ ఉంటుంది. ఒక జీప్లో 7 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు. బికాస్ కార్ అంత హైకి వెళ్ళదు. మళ్ళీ ఏంటంటే రోడ్ కూడా ఘాట్ రోడ్ అన్నట్టు ఉండదు. మొత్తం అసలు రోడ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇలా స్టోన్స్, అప్స్ అండ్ డౌన్స్ అని ఈవెన్ రోడ్. ఓన్లీ జీప్స్ మాత్రమే అక్కడికి హిల్ స్టేషన్కి తీసుకెళ్తాము. కాకపోతే చెప్పాలంటే ఇది జీప్ రైడింగ్ అడ్వెంచర్ అని కూడా అనొచ్చింది. సో మనం జీప్ చాలా డేస్ అయిందండి నేనైతే జీప్ కానీ ఈ జీప్ జర్నీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. బికాజ్ రోడ్ అనేది ఈవెన్గా లేదు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ అటు మౌత్ డాన్స్ చేస్తూనే ఉంటాం. అది అక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ మండల్పట్టి ఎంట్రన్స్ వస్తుంది. దాని నుంచి మళ్ళీ మనకి ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి. చూస్తూనే ఉంటామని డ్యాన్స్ చేస్తూ ఉండాలి ఆ జీప్లో. జీప్ తర్వాత మళ్ళీ ఆపోజిట్లో వస్తుంది. కానీ చాలా భయం వేసింది. 2 వెహికల్స్ వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడ కింద పడిపోతాము అని. బట్ ఓకే, వాళ్ళు చాలా కేర్ఫుల్గానే తీసుకెళ్తున్నారు. అలవాటు వాళ్ళకి రోజు వెళ్తారు కాబట్టి చాలా కేర్ఫుల్గానే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి మనకి కూడా కొంచెం భయం అనిపిస్తుంది. నేనైతే ఫుల్ కర్వ్స్ ఉన్నాయండి. ఆ కర్వ్స్ చేసి నేనైతే వామిటింగ్ అయితే చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. అందుకే అయినా కానీ ట్రెక్కింగ్ చేయాలి, హిల్ స్టేషన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటి ప్లేసెస్లో కార్స్ మాత్రం అస్సలు వెళ్ళలేము. కొత్త డ్రైవర్స్ కానీ కూడా ఇప్పుడు మామూలుగా కార్ కొంత దూరం తీసుకెళ్తారు కదా, వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు ఎవరు వెళ్ళలేరు దీనికి. సో ఇది వచ్చేసి ఇక్కడ మన జీప్స్ ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తాయి. ఇక్కడ జీప్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు. మనము కావాలంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అన్నీ ఓన్లీ ఈటబుల్స్ మాత్రం నాట్ అలౌడ్. హిల్ స్టేషన్కి ఈటబుల్స్ తీసుకెళ్ళరాదు. ఇక్కడ ఇది పైన ఇలా ఉంటుందండి. హిల్ స్టేషన్కి వెళ్ళాక ఇక్కడ నుంచి మళ్ళీ మనము ట్రెక్కింగ్ చేయాలి. అంటే వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే నడుస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ మా ఆయన, మేము తీసుకెళ్ళిన డ్రైవర్, మా బాబు ఉన్నారు. మా బాబు అయితే అస్సలు ఎత్తుకోమని కాలు నొప్పడితే అని మేము అనుకుంటున్నాం, కానీ వాడు మాత్రం కంప్లీట్గా ఎక్కాడు. చాలా ఎనర్జెటిక్గా ఎక్కాడు. అస్సలు పట్టుకొనివ్వలేదు. సో ఇది గేట్ లాంటిది, చిన్న గేట్. ఆ ఎంట్రన్స్ నుంచి ఇంకొచ్చి లోపలికి వచ్చాక హిల్ ఎక్కడానికి ఇది కొంచెం ముందు గేట్ లాగా ఉంటుంది, ఫెన్స్ వేసి. సో ఏంటంటే మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. స్టార్ట్ అవ్వడమే
ప్రీవియస్ ప్లేస్ నుండి హోమ్ స్టే నుంచి స్టార్ట్ అవడమే 9:30కి అలా స్టార్ట్ అయిపోయాము. వచ్చేసరికి చాలా మా ఎండ వచ్చేసింది. మేము ఆఫ్టర్నూన్ వచ్చినట్టుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి. చూద్దాం. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను పైన వ్యూ ఎలా ఉంటుందో అని. లెట్స్ సీ హౌ ఈస్ ఇట్. వాడు చూడండి, హర్ష చూడండి ఎంత ఏ హెల్ప్ లేకుండా వెళ్తున్నాడు. పట్టుకొనివ్వట్లేదు. కింద పడినా మళ్ళీ లేచి వెళ్తున్నాడు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఫ్యామిలీస్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చారు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అందరూ చాలామంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసి టోటల్ వ్యూ అండి, కొంచెం డిస్టెన్స్ ఆ గేట్ నుంచి వచ్చాక. అండ్ ఇది వచ్చేసి కూర్గ్లో కలిసిపోయినట్టున్నాడండి. నా దగ్గరికి వచ్చేసాడు. ఇద్దరం కలిసి ఎక్కుతున్నాము. అయినా ఎత్తుకుంటా అన్నా అస్సలు రాలేదు, నడుస్తానే అంటున్నాడు. చూడండి, అక్కడికి రీచ్ అవ్వాలి. అదే ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్. పైనుంచి తీసిన వ్యూ ఇది. మేము ఫొటోస్ దిగుతామున్నాం. మా బాబు పని మా బాబు చేస్తున్నాడండి. ఇక్కడ నిల్చొని చూస్తే చాలా రిఫ్రెషింగ్గా అన్ని హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం వెంటనే, ఎందుకంటే 1 వరకు జీన్స్ వాళ్ళు రిటర్న్ వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని 1 వరకు వచ్చేయమన్నారు. ఇది మేము కిందికి వెళ్తున్న జీప్లో కిందికి వెళ్తున్నాము. చాలా తొందరగా అయిపోయింది, టైమే తెలియలేదు అసలు. జీప్ రైడ్ అయితే చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ మేము కిందికి వచ్చేసాక నెక్స్ట్ ఏంటి, అబ్బి ఫాల్స్కి వెళ్ళాలి. ఈ అబ్బి ఫాల్స్ ఇక్కడ నుంచి 17 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మడికేరి నుంచి 17 మినిట్స్ పడుతుంది అబ్బి ఫాల్స్కి. కిందికి వెళ్ళాక అబ్బి ఫాల్స్కి వెళ్తాము. నెక్స్ట్ ఈ అబ్బి ఫాల్స్కి కార్ వెళ్ళొచ్చండి. ఆ ఎంట్రన్స్ వరకు కార్ వెళ్ళవద్దు. మొత్తానికి అయితే అక్కడ ఎంట్రన్స్ నుంచి దిగాక మనం 500 మీటర్స్ డిస్టెన్స్లో ఫాల్ ఉంటుంది. ఇది అంతా కాఫీ ఎస్టేట్ మధ్యలో ఉంటుంది. అబ్బి ఫాల్స్ అనేది ప్రైవేట్ కాఫీ ఎస్టేట్. ఇది వ్యూ పాయింట్. స్టెప్స్ 200 స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా అలో ఉంది, అంటే సపరేట్ ఫొటోస్ తీసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ వ్యూ. ఆ ఫాల్స్ కానీ చాలా బాగా నచ్చేసింది. చాలా ప్లెజెంట్గా ఉంది. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. దగ్గరికి మాత్రం వెళ్ళొద్దండి, వాటర్ దగ్గరికి దూరం నుంచి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చి రాజా సీట్ వెళ్తున్నాము. సో ఈ పార్క్ వ్యూ అండి. నేను ఫస్ట్ లోపల నుంచి తీసాను వీడియో. సో ఇక్కడికి రాగానే ఇంకా అలసిపోయి అక్కడ కూర్చుంటే ఇంకా చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఈ రాజా సీట్ వచ్చేసి అబ్బి ఫాల్స్ నుంచి మాకు 20 మినిట్స్ పట్టింది. 8 కిలోమీటర్స్ ఉంది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ గార్డెన్. రాజా సీట్ ఇట్స్ ఎ గార్డెన్ ఇన్ మడికేరి. ఇక్కడ చాలా చైర్స్ లాగా ఉన్నాయి. అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఆ వ్యూ పాయింట్స్, ఆ హిల్స్ అన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి, చూడొచ్చు. చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అసలు నాకు ఆ ఫ్లవర్స్ అయితే ప్లాంట్స్ చాలా చాలా నచ్చాయి. పార్క్ మొత్తం నీట్గా డిజైన్ చేశారండి. చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. గ్రాస్ కానీ ఏది కానీ చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది. మధ్య మధ్యలో ఇట్లా డీర్స్, ఎలిఫెంట్స్ అలాంటివి కూడా కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా పెట్టారు. టైగర్స్ అలాంటివి కూడా స్టాచ్యూస్ పెట్టారు. సీ లుక్ ఎట్ దిస్. ఇది ఎలిఫెంట్ లాగా ఎంత బాగా చేశారు.
వాక్ చేస్తుంటే చాలా అంటే చాలా రిలాక్స్గా ప్లెజెంట్గా అనిపించింది. ఆ ఫ్లవర్స్ని చూస్తే ఆ స్ట్రెస్ అంతా పోయింది, హాఫ్ స్ట్రెస్ మొత్తం పోయింది ట్రావెల్ చేసే. బ్యూటిఫుల్ కలర్స్ అయితే బాగున్నాయి, అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి, కానీ మేము చాలా ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము. 3:30 4 అలా వెళ్ళాము. 3:30 అప్పటి వరకు అక్కడికి వెళ్ళిపోయాము. సో ఇదంతా వ్యూ, ఇది హాఫ్ వ్యూ. ఐ లవ్ రాజా సీట్ అని కూడా ఇక్కడ చాలా బాగా చేసి పెట్టారు. అది ఇక్కడ జిప్ లైన్ రైడ్ కూడా ఉంది. చాలామంది అది కూడా ట్రై చేస్తున్నారు, జిప్ లైన్ రైడ్ కూడా చేస్తున్నారు. చూడండి, పింక్ ఫ్లవర్స్ లుకింగ్ గుడ్. కొంచెం క్లైమేట్ ఈవినింగ్ టైం అలా అయితే అరౌండ్ 4 అలా 5 అయితే కొంచెం క్లైమేట్ సన్నీ అదంతా ఎండపోతే మనకి ఫొటోస్ కూడా బాగా వస్తాయి. చాలా బాగా కనిపిస్తుంది పార్క్ అయితే. ఇక్కడ ఇంకో స్నేక్ ఉంటుందండి, చూడండి, సేమ్ నిజం స్నేక్ లానే ఉంటుంది. అది దగ్గర నుంచి వెళ్ళి దగ్గర వ్యూ తీశాను. చూడండి స్నేక్, నాకు చూస్తే స్నేక్ చూసాను, రియల్ స్నేక్ చూసాట్టు అనిపించింది. ఇంత హోల్ పార్క్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి పార్క్ నుంచి కొంచెం కిందకి స్టెప్స్ ఉన్నాయండి వ్యూ చూడడానికి. మా బాబా అయితే ఈ టైగర్ని దగ్గరికి వెళ్ళి అస్సలు రావట్లేదు, టైగర్ మీద కూర్చొని ఆడుతూ ఉన్నాడు. ఇలా ఇక్కడైతే ఈ చైర్స్ నుండి కూర్చొని మంచి రిలాక్స్ అవుతూ ఎండ లేకపోతే భలే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇదంతా. థ్యాంక్ యూ guys, hope you like this video. We'll meet in next video. Bye.